జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. జోహార్ సాంబశివరావు. ఇండియాలో ఏం చేయాలి? ఒక చర్చ జరిగినప్పుడు రాజాని అన్నారు, నువ్వేం చెప్పదలుచుకున్నావు, అది ఒక డాక్యుమెంట్ రాసివ్వమని అడిగారు. ఆ డాక్యుమెంట్ రూపకల్పనలో ఊషా గారు కీలక పాత్ర వహించారు. ఇప్పటికీ ఆ పుస్తకం మనందరికీ అందుబాటులో ఉంది. ఇండియాలో ఏం చేయాలనే టైటిల్ మీద ఒక బుక్ వచ్చింది. ఆ పుస్తకము బయటికి రావడంలో ఆ పుస్తకంలో చాలా వరకు ఊషా గారి రచన ప్రభావం ఉంది. అంతటి మేధావి నిత్యము ఏ మీటింగ్ అయినా ఎక్కడైనా కూడా ఒక తపన ఉండేది, బహుజన రాజ్యం ఎట్లా రావాలి, మనకు బహుజన రాజ్యం చాలా లేదు, సామాజిక తెలంగాణ రావాలి, ఈ దేశంలో బహుజనులే ఈ దేశాన్ని ఏలాలని ఎన్నోసార్లు చర్చించడం, మాట్లాడుకోవడం జరిగింది. అలాంటి ఊషా గారిని వారు లేకపోవడం, అయినప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగింపులో భాగంగానే ఇవాళ చట్టసభల్లో బీసీ వాటా కోసం మనం పోరాటం చేస్తున్నాం. తప్పకుండా ఊషా గారి స్ఫూర్తితో చట్టసభలో బీసీ వాటా సాధించే వరకు మేము విరామం ఎరగకుండా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జోహారు సాంబశివరావు గారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కొత్తగట్టు మల్లన్న గారికి, నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. ఊషా గారంటే మాకు అపారమైన గౌరవం. వారితో చాలా ఎక్కువ రోజులు కలిసి పనిచేసినాం మేము. మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఈ పాదయాత్రకు లేకపోతే ఈ చట్టసభల్లో బీసీ వాటా అనేది ఆయన ఇన్స్పిరేషన్. ఇంతకుముందు నరేందర్ అన్న మేమెంత మందిమో మాకంత వాటా అనేది కాన్షీరామ్ ఏదైతే తీసుకొచ్చిండో నినాదం, దాని తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పటికి ఉమ్మడిగా ఉండే కాబట్టి మేమెంతమందిమో మాకంత వాటా అనేది సాంబశివరావు ద్వారా, వీరన్న ద్వారా మేము విన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ బీసీలకు చట్టసభల్లో వాటా ఇంకింత స్పష్టంగా. ఎందుకంటే వాటాలు ఎవరి కుల జనాభా దామాషా ఉండడం వల్లనే అది ప్రజాస్వామిక నిర్మాణం అవుతుంది. బీసీలకు చట్టసభల్లో వాటా అనేది కేవలం బీసీల అవసరం మాత్రమే కాదు, ఒక ప్రజాస్వామ్య సౌధం యొక్క నిర్మాణం. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కావాలని అంబేద్కర్ కోరుకున్న విషయమే సాంబశివరావు ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఇదేమి అగ్రకులాలకు కూడా వ్యతిరేకమైంది కాదు. అగ్రకులాల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు మీరెంతమందివో మీకంత వాటా, మేమెంతమందిమో మాకంత వాటా. ఇది ఒక ప్రజాస్వామిక నినాదం, విప్లవ నినాదం. జనరల్గా ఏమనుకుంటారంటే ఆయన విప్లవకారుడు, దాంట్లో అగ్రకులాలు కూడా ఆయనకు శిష్యులుగా ఉన్నారు, అగ్రకులాలు తన అనుచరులు ఉన్నారు, తన ఆత్మీయులు ఉన్నారు. కాబట్టి ఇది కులవాదం అవుతుంది అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తుంటారు. కానీ ఇది కులవాదం కాదు, మనవాదం అని చెప్పిండు సాంబశివరావు. కాబట్టి చట్టసభల్లో వాటా ద్వారానే ఈ దేశంలో నిజమైన విప్లవం ఉంది అని చెప్పిన ఊషా, మా రోజు వీరన్న, తర్వాత మనం మరింత స్పష్టంగా సింగిల్ పాయింట్లో ప్రోగ్రాం చట్టసభల్లో బీసీ వాటా అనే నినాదం రూపొందించుకొని దానికి సంబంధించిన పోరాట రూపాలు, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊషా ద్వారా అనేక క్లాసులు విన్నది. తర్వాత కొన్ని మా మధ్యలో కూడా పురపచ్చాలు వచ్చినాయి, చిన్న చిన్న విషయాలు కొంచెం దూరం అయినాం. కానీ చివరి వరకు మేము మా నరేందర్ భాయ్ తనను అభిమానిస్తూనే ఉన్నాం. కానీ అనుకోకుండా ఏదో ఒక రోజు మేము కలుసుకుంటాం అనుకునే పరిస్థితుల్లో అనుకోకుండా కరోనా మన మధ్య నుంచి సాంబశివరావును మాయం చేసింది. కానీ ఆయన ఆశయాన్ని నిలబెట్టడం కోసం
ఖచ్చితంగా మేమెంతమంది మాకంత వాటా అనే దానికోసం ఇవాళ పాదయాత్ర గత 9 రోజుల నుంచి మహబూబ్ నగర్ జిల్లా మిర్గాన్పల్లె పండుగ సాయన్న ముదిరాజ్ ఒక వీరుడు.